మీ ముందుకి మంచి వీడియోతో వచ్చానండి. మనం జనరల్గా కోకోనట్ వాటర్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఆ తెచ్చుకుంటున్నప్పుడే వాళ్ళ దగ్గర లేత కొబ్బరి కూడా అడిగి తీసుకోండి. ఆ లేత కొబ్బరితోటి మనం జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఆ లేత కొబ్బరిని అంతా క్లీన్ చేసుకుని ఆ చిన్న జార్లో వేసుకుని కొంచెం కోకోనట్ వాటర్ వేసి దాన్ని అంతా పేస్ట్ కింద తయారు చేయండి. ఆ పేస్ట్ని అంతా తీసుకెళ్ళి పెద్ద జార్లో వేసి మిగిలిన కోకోనట్ వాటర్ అంతా కూడా అందులో పోసేయండి. పోసేసిన తర్వాత అది మళ్ళీ ఒకసారి మిక్సీ చేయండి. మిక్సీ చేసిన తర్వాత జ్యూస్ అయిపోతుంది. ఆ జ్యూస్లో మనము అందులో ఒక 2 స్పూన్ల తేనె వేసి కలిపి మనం ఫాస్టింగ్ చేసినప్పుడు కనుక మన ఫ్రూట్ ఫాస్టింగ్ చేయాలి అనుకునేటప్పుడు ఇది ఇలా కనుక 2 సార్లు మనం తీసుకున్నాం అనుకోండి, అసలు మనకు ఫాస్టింగ్లో నీరసం రాదు, ఏముండదు. ఇందులో ఏంటంటే మనకి సోడియం, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీనివల్ల మనకి నీరసం రాదు, చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ అవుతుందండి. ఇది చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఈ విధంగా మేమంతా కూడా చేస్తున్నాము. చాలా బాగుంది అనిపిస్తుంది. మీకు నచ్చితే మీరు కూడా చేయండి. ఓకే.